వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు ఆశీస్సులతో ప్రత్తిపాడు పాలక మండలి నూతనంగా ఏర్పడిన ప్రత్తిపాడు గ్రామంలోని బాపతి చెన్నారెడ్డి సత్రం చైర్మన్ శ్రీ అంకాల కోటేశ్వరరావు, దండేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ మల్లంపాటి చంద్రశేఖర్, వేణుగోపాల సీతారామస్వామి దేవాలయం చైర్మన్ బంధం కృష్ణమోహన్లు మరియు కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారికి అభినందన కార్యక్రమం ప్రత్తిపాడు మండలం పార్టీ అధ్యక్షులు గింజుపల్లి శివరాం ప్రసాద్, జనసేన నాయకులు మెరికల్లిపల్లి సాంబశివరావు, బీజేపీ నాయకులు దత్తప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా బూర్ల రామాంజనేయులు కమిటీల సభ్యులకు శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు రామాంజనేయులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీ కోసం కష్టపడిన నాయకులకు నీటి సంఘాలలో కానివ్వండి, సొసైటీల్లో కానివ్వండి, దేవాలయ కమిటీల్లో కానీ వారికి సముచిత స్థానం కల్పిస్తున్నామని ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి రాబోయే రోజుల్లో దేవుని ఆశీస్సులతో దేవాలయాల అభివృద్ధికి పాటుపడి భక్తులకు ఇంకా మరిన్ని సేవలు అందించాలని తెలియజేశారు. ఇంకా చాలామందికి రాబోయే రోజుల్లో అవకాశం కల్పిస్తామని, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తుందని, అందుకు ఉదాహరణ సూపర్ 6 పథకాల ద్వారా అమలు చేస్తున్న పథకాలు సూపర్ హిట్ అని, ఈరోజు రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ప్రజలు జీవిస్తున్నారని, దానికి కూటమి ప్రభుత్వం కారణమని తెలియజేశారు. ఆ స్వామి ఆశీస్సులతో ఈరోజు ప్రత్తిపాడు మండలం నాయకులందరూ కూడా ముఖ్యంగా 3 టెంపుల్స్, ఒకటి బాపతి చెన్నారెడ్డి సత్రం, మరి అదేవిధంగా దండేశ్వర స్వామి దేవస్థానం, 3 వేణుగోపాల సీతారామ స్వామి దేవస్థానం. ఈ 3 దేవస్థానాలకు కూడా కమిటీ సభ్యుల్ని ప్రభుత్వం నియమించింది. ఇక్కడ మనకు చెన్నారెడ్డి సత్రానికి సంబంధించి చైర్మన్ అంకాలం కోటేశ్వరరావు గారు అయితే, వారు కార్యవర్గ సభ్యులు కూడా ఇప్పుడే పరిచయం అయ్యారు. అదేవిధంగా దండేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా మల్లంపాటి చంద్రశేఖర్ గారు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా వేణుగోపాల సీతారామస్వామి దేవస్థానం కింద బంధం కృష్ణమోహన్ గారు. ఇక్కడ మన మండలంలో